మన దేశంలో ఎన్నో మిస్టీరియస్ టెంపుల్స్ ఉన్నాయి. అది తంజావూరు బృహదీశ్వర ఆలయమే కావచ్చు, పూరీ జగన్నాథుని కోవెలే కావచ్చు, లేదా తిరువనంతపురం పద్మనాభ స్వామి దేవాలయమైనా అయ్యుండొచ్చు. ఒక్కో టెంపుల్కి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంది. అలా హిమాచల్ ప్రదేశ్లోనూ ఓ మిస్టీరియస్ టెంపుల్ ఉంది. ఈ శివాలయం పైన ప్రతి 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది. అదే ఇక్కడి ప్రత్యేకత. ఊరంతా వదిలేసి కేవలం ఆ ఆలయం మీదనే పిడుగుపడడం విశేషం. పిడుగుపడినప్పుడు గర్భాలయంలోని శివలింగం సైతం పూర్తిగా ధ్వంసమైపోతుందట. హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లా కాశ్వారీ గ్రామంలో ఈ ఆలయం ఉంది. సముద్ర మట్టానికి 2460 మీటర్ల ఎత్తులో ఉండే ఆలయంలో పరమశివుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. 12 ఏళ్లకోసారి ఈ ఆలయం మీద పిడుగు పడుతుండటంతో ఈ గుడిలోని మూర్తికి బిజిలీ మహదేవ్ అనే పేరు వచ్చింది. ఇక ఆ పిడుగు పడ్డాక ముక్కలైన శివలింగాన్ని ఆ ఆలయ అర్చకులు మళ్లీ పునఃప్రతిష్ఠిస్తారు. శనగపిండి, అన్సాల్టెడ్ బటర్ సహా పలు ఆహార పదార్థాలతో శివలింగానికి మళ్లీ పూర్వరూపం తీసుకువస్తారట. అసలు ఆ శివలింగం డ్యామేజ్ అయినట్టు కూడా తెలియలేనంతగా కొన్నాళ్లకు మళ్లీ ఆ లింగానికి పూర్వ వైభవం వస్తుందట. ఈ ఆలయంలోని శివుడు ఊరి ప్రజలందరినీ కాపాడతాడని, చెడు ఎవరి దరిచేరనీయడని స్థానికుల విశ్వాసం. ఈ పిడుగుపడే ఘటనలు కూడా ఇందుకు నిదర్శనమని చెబుతుంటారు. అయితే లెక్కగా ప్రతి 12 ఏళ్లకు ఆలయంపై పిడుగు ఎందుకు పడుతుందనేది ఇంకా మిస్టరీగానే ఉంది.